హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి. ఈరోజు రెసిపీ వచ్చేసి కట్టుపరుగుల ఫ్రై అండి. వీటిని పులుసు పెట్టుకుంటారు, అలాగే ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకుని రసంతో పాటు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కట్టుపరుగులు బాగా నీసు వాసన వస్తాయి, సముద్రంలో ఉంటాయి కదా, అందుకని ఈ ఫిష్ని నిమ్మరసంతో క్లీన్ చేసుకుంటే నీసు వాసన రాదు. కట్టుపరుగుల్ని నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ కట్టుపరుగుల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రెడీ చేసుకున్నది యాడ్ చేసుకోండి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి గరం మసాలాను యాడ్ చేసుకోండి. అలాగే కారాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. ముక్కలకు సరిపడినంతగా యాడ్ చేసుకుంటే చాలు. తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఉప్పు, కారం, మసాలాలు చేపలకు బాగా పడతాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఒక 1/2 అవర్ అయిన తర్వాత ఈ చేపల్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని బాండీలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు, అలాగే ఈజీగా కూడా ఫ్రై అయిపోతాయి. ఇలా 2 చేపలు ఫ్రై వేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత టర్న్ తిప్పుకోండి. ఒక వైపున పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేపల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ అయితే ఈ చేపలు తొందరగా మాడిపోతాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ చేపలను తీసేసుకోండి. అలాగే మిగతా ఉన్న చేపలను కూడా ఇలా 2-3 చేపలను వేసుకొని వీటిని కూడా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.